హాయ్ ఫ్రెండ్స్, యూఆర్ వాచింగ్ ఆర్య రెసిపీ మార్ట్. ఈరోజు మనం అన్ని రకాల పప్పులు మిక్స్ చేసి దోశ ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఎర్రపప్పు, కిచిడి పప్పు అని కూడా అంటారు దాన్ని, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, సజ్జలు, రాగులు, మినప్పప్పు, 1 గ్లాస్ బియ్యం. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ముందు ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసుకొని అట్లీస్ట్ ఒక 6 అవర్స్ నానబెట్టండి. 5 to 6 అవర్స్ నానబెట్టేసి ఇంకా మిక్సీలో వేసుకోవడమే. చూడండి ఎంత బాగా నానిపోయినాయో. మిక్సీలో వేసుకొని మెత్తగా మన దోశ బ్యాటర్కి ఎలా ఉండాలి సేమ్ అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోండి. మెత్తగా చేసుకొని అంత మెత్తగా ఇట్లా చేసుకున్న తర్వాత అంత మొత్తం అయిపోయిన తర్వాత ఒక నైట్ చేసుకొని రేపు మార్నింగ్ వరకు సోక్ చేసుకోండి. మంచిగా పులుస్తుంది కదా. పులిసిన పిండిని ఒక దాంట్లో సపరేట్గా తీసుకొని దాంట్లో చూడండి ఎంత బాగా పులిసిందో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పులిసిన దాన్ని ఒక గిన్నెలో తీసుకొని సపరేట్గా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ ఎలా ఉండాలి చూడండి ఎలా ఉందో అలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పాన్ మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఇంకా పల్చగా వస్తుందండి. కానీ నాకు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకోవడం వల్ల నాకు సపోర్ట్ లేక అది సరిగ్గా రావట్లేదు దోశ. ఇంకా పల్చగా వేసుకోవచ్చండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇంకోవైపు తిప్పండి, లేదంటే అది మీ ఇష్టం. ఒకటి ఇలా ఇంకో సైడ్ కూడా చేసింది ఉంది చూడండి ఒకసారి. కానీ చాలా బాగున్నాయండి టేస్ట్. అంటే మామూలుగా మనం దోశలు మామూలుగా ఒక 4 తింటారు అనుకుంటే ఇవి 2 తిన్నా సరిపోతున్నాయండి. అంత ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో రెసిపీ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. keep
ఓకే బాయ్ అండి.